రేపు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం. అంబేద్కర్ ఫోటో లేకుండా రాజ్యాంగానికి సంబంధించినటువంటి సంబంధం లేని వ్యక్తుల యొక్క ఫోటోలు పెట్టి దండలు వేయటం, పూజించడం జరుగుతూ ఉంది. దీన్ని అంబేద్కర్ వారసులుగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తప్పనిసరిగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కార్యాలయంలోనూ, ప్రతి చోట పెట్టి జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడో విద్యావంతులు ఉన్న చోట మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెడుతున్నారు. కానీ ఈనాడు అనేక స్థలాల్లో, అనేక కార్యాలయాల్లో కానివ్వండి, అనేక పాఠశాలలో కానివ్వండి, ఎక్కడా కూడా అంబేద్కర్ ఫోటో పెట్టట్లేదు. ఈ విషయం మీద నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు పెడుతున్నారు, ఒకవేళ పెట్టకపోతే అలాంటి వారి మీద నాకు ఫిర్యాదు చేయమని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి, ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రధానోపాధ్యాయులు, కాలేజీ లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపాల్స్ కానివ్వండి, రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టి జరిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను వినయంగా వేడుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చోట్ల మేము చూడడం జరిగింది, కానీ అంబేద్కర్ ఫోటో ఎక్కడ మాకు కనబడడం లేదు. ఇప్పటికైనా రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవంలో అంబేద్కర్ ఫోటో పెట్టి జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.